ఓం శ్రీ గురుభ్యో నమః. ఎంతటి సాధకులైనా మాయను మా ఆధీనంలో ఉంచుకున్నాము, మాయను జయించాము అనుకోవటం భ్రమ. సృష్టికర్త పరమాత్మే. ఆది అంతము లేని పరమాత్మ ఒక కాలంలో పుడుతూ ఒక కాలంలో అంతమవుతూ ఉన్న ఈ నిరంతర సృష్టి, ఈ మాయా ప్రపంచం పరమాత్మ ఆధీనంలో ఉంటాయి. మానవులు అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో సాధనలో అనే అక్షరం దగ్గర ఉండగానే నేను మాయను జయించాను అనే భ్రమలో ఉంటూ అజాగ్రత్తగా ఉండటం వల్ల విపరీతంగా మాయలో పడి ఏ సాధన లేని మానవుని కంటే అధికంగా అధోగతి పాలవుతూ ఆధ్యాత్మిక సాధకులు అంటే ఇంతే అనే భావనను అమాయక ప్రజలలో బలంగా నాటుతున్నారు. మన శత్రువు మనకంటే చాలా బలవంతుడైనప్పుడు ఎదురుగా వాడితో తలపడి జయించాలనుకోవటం ఎంతటి అజ్ఞానం, మూర్ఖత్వం. అలా కాకుండా కొద్దిగా అహాన్ని తగ్గించుకొని నెమ్మదిగా వినయంగా 4 మాటలతో వేడుకుంటే దయదల్చి వదిలివేస్తాడు మన శత్రువు. అలాగే మాయను నేను జయించాను అనే అహంకారంతో అజాగ్రత్తగా ఉండకుండా నిరంతరం పరమాత్మ పాదాలను జపం, ధ్యానం ద్వారా ఆశ్రయించి ఉంటే ఆ పరమాత్మ దయ వల్ల మనం మాయబారిన పడకుండా ఆత్మశక్తితో, శాశ్వతమైన బ్రహ్మానందముతో ఈ శరీరం ఉన్నంత వరకే కాకుండా తనువు చాలించి మరుజన్మ తీసుకున్న ఆనంద స్థితిలో ఉండవచ్చు, లేదా జన్మే లేకుండా పరమాత్మలో ఐక్యం కావచ్చు, జీవన్ముక్తిని పొందవచ్చు.